వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, జిల్లా నాయకులు కొలిపాక సతీష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్డే వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల నియోజకవర్గ స్థాయిలలో పటిష్టంగా పనిచేస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మచ్చలేని నాయకురాలు, ఒక తెల్ల కాగితం లాంటి కడియం కావ్య ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో 2 లక్షల మెజార్టీతో గెలవబోతోంది అని ధీమాను వ్యక్తం చేస్తున్నామన్నారు. అలాగే మాకు ప్రత్యర్థులైన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థులు వారి యొక్క డిపాజిట్ల కోసం మాత్రమే ప్రాకులాడుతున్నారు. ప్రజలు వారి పాలనను కల్లారా చూశారు. వారి పాలన మీద ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి వారు డిపాజిట్ దక్కించుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక స్థానిక బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య తన నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. వారు రాజకీయ విమర్శ చేస్తే తప్పులేదు, కానీ వ్యక్తిగత విషయాలలో తలదూర్చి వారి స్థాయిని తగ్గించుకోకూడదని హెచ్చరిస్తున్నాం. 4 సార్లు ఎమ్మెల్యే అయి ఉండి ఉప ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు మతి భ్రమించి ఒక కళ్ళు తాగిన కోతుల గంతులు వేస్తూ మాట్లాడడం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇకనైనా వారి మాటలు మితిమీరకుండా ఉంటే బాగుంటుందని హెచ్చరించారు. పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ నెల 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారు వారి యొక్క విజయం ఖాయమైనట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో పాటు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీకి ప్రజలలో వస్తున్న స్పందన చూస్తే పార్టీ అభ్యర్థి కావ్య గారి విజయం ఖాయమైందనిగా మేము తెలియజేస్తున్నాం. ఒక మెజార్టీ నిర్ణయం జరగాలి, అంతే తప్పితే విజయం ఖాయమైంది. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో గౌరవ పెద్దలు టీపీసీసీ కార్యదర్శి శ్రీమతి ఇందిరా గారు, స్థానిక శాసనసభ్యులు కడియం సిఆర్ గారి ఆదేశాల మేరకు 3 రోజులుగా గ్రామాల్లో బూత్ కమిటీ యొక్క విస్తృత స్థాయి సమావేశాలు, గడప గడప ప్రచారము, తర్వాత పార్టీలో చేరికలు చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా గ్రామాల్లో జరిగే ప్రచారాలని పర్యవేక్షిస్తున్నారు. మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజలకు, ఈ నెల జరిగే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి కడియం కావ్య గారిని భారీ మేయర్తో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. ప్రత్యర్థులు ఉన్నారో ఎవరైతే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డిపాజిట్ల కోసం మాత్రమే ప్రయత్నం చేయాలని కూడా నేను తెలియజేస్తున్నా. వాళ్ళు 2-3 స్థానాలకు పోటీ పడతారని మేము ఆశిస్తున్నాం. శ్రీమతి కడియం కావ్య గారు ఒక వైట్ పేపర్, ఆమె గత 3-4 సంవత్సరాల నుంచి కరోనా టైంలో కూడా స్టేషన్ గణపూర్ నియోజకవర్గం కాకుండా దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో కడియం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె మంచి వ్యక్తిత్వం గల, మంచి సేవాగుణం గల నాయకురాలు. రాబోయే రోజులలో వరంగల్ పార్లమెంటు సభ్యురాలుగా వరంగల్ కాన్స్టిట్యున్సీకి సేవలు అందిస్తారు. వరంగల్ అభివృద్ధి పైన పూర్తి ప్రణాళికతో ఉన్నారు, చిత్తశుద్ధితో ఉన్నారు. అదేవిధంగా కడియం సిఆర్ గారు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వారు శతవిధాల ప్రయత్నం చేసి స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా గణపూర్ ప్రజలందరికీ కూడా, స్టేషన్ గణపూర్ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని, భారీ మెజార్టీ అందించాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకన్న గారికి, శ్రీష్ రెడ్డి గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, రమేష్ గారికి, వేదిక మీద ఉన్న నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం, ఇప్పుడు గణపూర్ మండలంలో సమన్వయ కమిటీలో ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం బూత్ స్థాయి లెవెల్లో అందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మొన్న ఆరు రమేష్ గారు దళిత ద్రోహి అని చెప్పేసి కడియం చేయని విమర్శించడం సిగ్గు చేయడం అని చెప్పి చెప్తున్నాను. ఇవాళ ఆరు రమేష్ గారిని అతను చేసే భూదందాలు కానీ
ఎన్నో అక్రమ వ్యాపారాలు కానీ అక్రమంగా కాంట్రాక్టుల పేరికను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రజలు తువాల్లో చెప్పికి పుట్టినట్టు అతను ఓడగొట్టినా కూడా తనకు సిగ్గు రాకపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా వరంగల్ పార్లమెంటులో 7 స్థానాల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా కడియం కావ్య గారు 2 లక్షల మెజార్టీతోటి గెలుస్తా అని చెప్పేసి కూడా గ్యారంటీ ఇస్తున్నాం. అలాగే కేసీఆర్ గారు మొన్న అన్నారు, రాబోయే 3 రోజులలో గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయి, కడియం శ్రీహరి గారు ఓడిపోయి రాజయ్య గారు ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి చెప్తున్నారు. ఆ కేసీఆర్ గారికి మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు మరి ఆ రోజు ఎందుకు రాజీనామా చేయించలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ జనాలను అయోమయాన్ని గురి చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ అసత్య ప్రకటనలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చిల్లర మాటలు మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కేసీఆర్ గారు తల కింద పెట్టి కాలుపైకి జపం చేసినా కూడా స్థానికంగా ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారే ఉంటారని చెప్పేసి 3 నెలల తర్వాత ఎమ్మెల్యే పదవి కూడా కాదు, 3 నెలల తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్లో మంత్రిగా ఉంటారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ నుండి అయినా కూడా లేనిపోయిన ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి చెప్తూ రేపు రాబోయే రోజుల్లో కడియం కావ్య గారు 2 లక్షల మెజార్టీ తెస్తుందని చెప్పేసి మీడియా మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం. పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారు వారి యొక్క విజయం ఖాయమైనట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పాటు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీకి ప్రజలలో వస్తున్న స్పందన చూస్తే పార్టీ అభ్యర్థి కావ్య గారి విజయం ఖాయమైనదిగా మేము తెలియజేస్తున్నాం. ఒక మెజార్టీ నిర్ణయం జరగాలి అంతే తప్పితే విజయం ఖాయమైంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గౌరవ పెద్దలు టీపీసీసీ కార్యదర్శి శ్రీమతి ఇందిరా గారు, స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి ఆదేశాల మేరకు 3 రోజులుగా గ్రామాల్లో బూత్ కమిటీ యొక్క విస్తృత స్థాయి సమావేశాలు, గడప గడప ప్రచారము, తర్వాత పార్టీలో చేరికలు చాలా ఉధృతంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా గ్రామాల్లో జరిగే ప్రచారాలని పర్యవేక్షిస్తున్నారు. మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఈ నెల జరిగే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి కడియం కావ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. ప్రత్యర్థులు ఉన్నారు ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డిపాజిట్ల కోసం మాత్రమే ప్రయత్నం చేయాలని కూడా నేను తెలియజేస్తున్నా. వాళ్ళు 2-3 స్థానాలకు పోటీ పడతారని మేము ఆశిస్తున్నాం. శ్రీమతి కడియం కావ్య గారు ఒక వైట్ పేపర్, ఆమె గత 3-4 సంవత్సరాల నుంచి కరోనా టైంలో కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం కాకుండా దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో కడియం ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించినారు. ఆమె మంచి వ్యక్తిత్వం గల, మంచి సేవాగుణం గల నాయకురాలు. రాబోయే రోజులలో వరంగల్ పార్లమెంటు సభ్యురాలుగా వరంగల్ కాన్స్టిట్యున్సీకి సేవలు అందిస్తారు. వరంగల్ అభివృద్ధి పైన పూర్తి ప్రణాళికతో ఉన్నారు, చిత్తశుద్ధితో ఉన్నారు. అదేవిధంగా కడియం శ్రీహరి గారు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వారు శతవిధాల ప్రయత్నం చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా గన్పూర్ ప్రజలందరికీ కూడా స్టేషన్ గన్పూర్ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని, భారీ మెజార్టీ అందించాలని కూడా కోరుకుంటున్నాం.